ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్. నమస్కారం. PSSM సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. దేవజ్యోతి పిరమిడ్ లో ఆస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్ నిర్వహించిన నార్త్ పిరమిడ్ మాస్టర్స్. శ్రీ చౌడేశ్వరి పిరమిడ్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన పిరమిడ్ మాస్టర్స్. సజ్జన సాంగత్య కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించిన పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 గ్రామాల్లో శాకాహార పుస్తక పంపిణీ చేసిన ధ్యానులు. అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లు చేసిన PSSM పట్టణ అధ్యక్షుడు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులు. ఇక వివరాల్లోకి వెళితే జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా PMC హిందీ శాటిలైట్ ఛానల్ ప్రారంభోత్సవ వేడుకలను దానికి సంబంధించిన పనులను ముమ్మరం చేశారు పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో ఆహ్వాన వేడుకలకు నార్త్ లోని పిరమిడ్ మాస్టర్స్ ని కలుస్తూ అందరినీ ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా ముంబై దేవజ్యోతి పిరమిడ్ లో ఆస్ట్రల్ హీలింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా చంపా ముఖర్జీ గారు, PV రామరాజ్ గారు, సేద్ బాలకృష్ణ గారు, రామరాజ్ గారు, మహంతి గారు, షీలా తదితరులు పాల్గొన్నారు. आपके सातों शरीरों में फैल रही है. सातों शरीरों के सर के ऊपर ये प्रकाश पूरा भर रहा है. धीरे धीरे माथे पर, इसे और उतरने लें. अपनी आंखों में इसे पूरा भरने लें. आंखें सर के पीछे. గుంటూరు జిల్లా మందడం గ్రామం మల్కాపురంలో శ్రీ చౌడేశ్వరి పిరమిడ్ 2వ వార్షికోత్సవం సందర్భంగా శాకాహార సద్భావన ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరియు ధ్యాన బుద్ధ హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి గారు, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కట్టా కళాధర్ గారిచే సామూహిక ధ్యానం సత్సంగం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను రామకృష్ణ చౌడేశ్వరి దంపతులు అద్భుతంగా పర్యవేక్షించారు. దాన్ని చంపేటప్పుడు అది భయకంపితురాలవుతుంది, భయంతో ఉంటుంది. సో ప్రాణం పోయిన తర్వాత అప్పటి వరకు ఆ భయంతో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ దాని శరీరంలో అలానే ఉండిపోతాయి. సో ఇప్పుడు దాన్ని మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒకటేమో ఏ వ్యక్తి అయితే దాన్ని హింసించాలి, దాన్ని చంపాలి అనుకుంటారో అప్పుడు ఆ వ్యక్తిలో ఆ ప్రేమతత్వము కానీ ఆ అహింసతత్వం కానీ ఉండదు. ద్వేషం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. సో ఇద్దరికి అదేమో ఆ ప్రాణి భయకంపితురాలై ఉంటుంది, ఈ వ్యక్తి ఏమో స్వార్థము, ద్వేషము, ఆవేశంతో ఉంటాడు. సో ఈ 2 గుణాలు ఆ ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉన్నప్పుడు తప్పకుండా దాని యొక్క ఇంతకుముందు నేనైతే ప్రతి వస్తువుకి ఎలా అయితే సహజ గుణాలు, సహజ ధర్మము ఉంటుందో, సో అలా భయకంపితమైనటువంటి ఆ శరీరాన్ని మనం వండుకొని తింటూ ఉన్నప్పుడు మనలో కూడా భయము, ఆవేశము, క్రూరత్వము, స్వార్థము, ద్వేషము ఇవన్నీ కూడా ఆ శరీరము నుంచి, ఆ మాంసం నుంచి మనకు వస్తుంది. హైదరాబాద్ మీర్పేట్ త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సజ్జన సాంగత్య కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరై అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారు కార్యక్రమాలని చక్కగా ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో శ్రీకృష్ణ కిషోర్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో శ్రీ గుండా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఒకరోజు ఉచిత ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదల్ డిప్యూటీ కన్వీనర్ శివశంకర్రావు గారు హాజరై జీవిత సత్యాలను అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సత్తెనపల్లి రామారావు గారితో పాటు పలువురు ధ్యాన బంధువులు పాల్గొన్నారు.
పట్టణ అధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులు ఆర్మీ డే నిర్వహణ కార్యక్రమాల్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. దేశభక్తే ధ్యేయంగా, దేశ రక్షణే లక్ష్యంగా ఆర్మీ జవాన్లు చేస్తున్న సేవల్ని ఎంతగానో కొనియాడారు. ఈ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ అమరవీరుల దినోత్సవాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు పర్మనెంట్ మాస్టర్స్. ఈ సందర్భంగా రాధాకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ధ్యాన విశిష్టత గురించి అద్భుతంగా వివరించారు. ధ్యానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ధ్యానం చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, హాయిగా ఆనందంగా జీవిస్తారని ఈ సందర్భంగా ఎంతగానో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్స రమేష్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, టిఆర్ఎస్ సభ్యులు అంజీ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక 20 నిమిషాలు ధ్యానం చేసినట్టు మంచి హ్యాపీగా నిద్ర వస్తుంది. కాబట్టి ఎవరము కన్ను తిరగకూడదు, శ్వాస మీద ధ్యాస. మనలో మనం మైండ్ను ఒక్కతాన పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి, ఎంతో మంది అప్పులు ఉంటాయి, కానీ అవన్నీ మనం కట్టుకుంటాం అనేది మైండ్ అనేది ఫ్రీ చేసుకోవాలి. ఫ్రీగా ఎవరు కన్ను తిరగకూడదు, శ్వాస మీద ధ్యాస. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం పెరవలి గ్రామంలో ధన్వంతరి పిరమిడ్ ధ్యాన మందిర సభ్యుల ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు అహింసా ప్రాముఖ్యాన్ని తెలియజేసే శాకాహార పుస్తకాన్ని అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల సూరిబాబు, కొత్తపల్లి అగ్రహారం, నల్లాకులవారిపాలెం గ్రామాలలో ప్రతి ఇంటికి పుస్తకాలను పంపిణీ చేశారు. ధన్వంతరి పిరమిడ్, ఆ గొప్ప పిరమిడ్ నిర్మాణం జరిగింది, ఓపెనింగ్ అయ్యింది. ఈరోజు పెరవలి, కొత్తపల్లి, కాపవరం 3 గ్రామాలు కలిసి శాకాహార పుస్తకాలు, నల్లాకులవారిపాలెం ఈ గ్రామాల 4 కూడా శాకాహార పుస్తకాలు 2000 పుస్తకాలు పంపిణీ జరుగుతున్నారు. ప్రతి ఇంటికి బుక్ అందిస్తున్నారు. గడప గడపకి పుస్తకం వెళ్తుంది శాకాహార పుస్తకం. అలాగే 22వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు శాకాహార మహాకరుణ శాకాహార ర్యాలీ జరుగుతుంది. ప్రతి వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున పిరమిడ్ సొసైటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. విజయవాడ ప్రసాదంపాడులో ద్వారకామాయి పిరమిడ్ లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా ఏర్పాటు చేశారు పర్మనెంట్ మాస్టర్స్. ఈ సందర్భంగా పర్మనెంట్ మాస్టర్ సాయిరత్న, వంశీకిరణ్ గారు అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. నువ్వెందుకు బాధపడుతున్నావు అంటాడు. బాధ రాకుండా ఎలా ఉంటుంది అంటాడు. నువ్వు తీసుకుంటేనే బాధ వస్తుంది అంటాడు. ప్రప్రథమంగా దుర్యోధుని క్షమించు, తర్వాత నీలాంటి అవమానం ఇంకొకరికి జరగకుండా వాడిని శిక్షించు, నిన్ను నువ్వు కాల్చుకోకు అంటాడు. చచ్చిపోవాలని అందరూ మాట్లాడతాడు. నిన్ను నువ్వు కాల్చుకుంటున్నావు, వాడిని కాల్చు. తప్పెవరు చేసేది వాడు కావాలి, నువ్వెందుకు కాల్చున్నావు? మిమ్మల్ని ఎవరైనా అవమానించారు, మీరెందుకు ఏడుస్తున్నారు? నీ కోడలు నిన్ను అవమానించింది, ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు చేసింది వాళ్ళైతే మీరెందుకు ఏడుస్తున్నారు? మీరే అంటున్నారు తప్పు చేసేరు అని, మరి మీరెందుకు ఏడుస్తున్నారు? అంటే మీరు స్వీకరించారు. అది అసలైన దోషం. పిరమిడ్ జగత్ నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడపాకల్ గోదావరి నదీ తీరాన నూతన పిరమిడ్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు పర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీనియర్ పర్మనెంట్ మాస్టర్ శోభారాణి గారు మాట్లాడుతూ ధ్యాన విశిష్టత గురించి అద్భుతంగా వివరించారు. ధ్యానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ధ్యానం చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, హాయిగా ఆనందంగా జీవిస్తారని ఈ సందర్భంగా ఎంతగానో తెలియజేశారు. PSSM తో నా ప్రయాణం అనే సెగ్మెంట్ లో సీనియర్ పర్మనెంట్ మాస్టర్ ధ్యాన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి, నా పేరు Patriji. నేను ఉండేది ఒంటారియోలో, కెనడా. సిటీ పేరేమో మార్ఖమ్. నేను ఇక్కడ అరౌండ్ 10 days బ్యాక్ వచ్చాను. అండ్ ఫర్ ద పాస్ట్ 2 days ఐ మీన్ మహేశ్వర మహాపిరమిడ్. చాలా చాలా ఆనందంగా ఉంది నాకు ఇక్కడ. నేను నా PSSM జర్నీ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం నేను మెడిటేషన్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 30 years ago అండి. నేను అప్పుడు ఇంకా చిన్న పిల్లాడిని. ఐ వాస్ ప్రిపేరింగ్ ఎంసెట్ ఎగ్జామ్ అవన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అప్పుడు పత్రిజీ గారు మెడిటేషన్ గురించి నాకు ఫస్ట్ టైం చెప్పారు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాది కర్నూల్ పిరమిడ్ మీద, కింగ్స్ చేంబర్ మీద కూర్చుని చేసినప్పుడు చాలా అద్భుతంగా నాకు ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. అప్పటి నుంచి నేను మెడిటేషన్ రెగ్యులర్గా చేయడం మొదలెట్టాను.
యాజ్ టైం పాస్ట్ నేను చాలా దేశాలు తిరిగాను, చాలా రకాల మెడిటేషన్లు చేశాను. బ్రహ్మకుమారీస్ ఫాలో అయ్యాను కొన్ని రోజులు సద్గురుది ఫాలో అయ్యాను, అన్ని రకాలు ఫాలో అయ్యాను. కానీ అన్నీ చూసుకున్నాక ఆనాపానసతి మెడిటేషన్లో ఉన్న ఆనందం నాకు ఎందులోనూ రాలేదండి. ఎందుకంటే దిస్ ఇస్ చాలా ఈజీ, చాలా సునాయాసంగా చేసే మెడిటేషన్. ఇది శ్వాస మీద ధ్యాస అంతే. శ్వాస మనకి బేసిక్, వీఆర్ బార్న్ విత్ శ్వాస అండ్ వీ డై విత్ శ్వాస, లీవింగ్ ద శ్వాస. సో మనకి ఇది చాలా సులభమైన వే ఫర్ మెడిటేషన్. 2016లో పత్రి గారు కెనడాకు వచ్చారండి. అప్పుడు హీ లేడ్ ద సీడ్స్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ కెనడాలో. సో అప్పటి నుంచి మాకు చాలా అనుకున్నాం మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలి కెనడాలో అని. ఈ కోవిడ్ ధర్మం అని ఏమైందంటే 2020లో PSSM కెనడాని స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి మెడిటేషన్ క్లాసెస్, మెడిటేషన్ సెషన్స్ కెనడా మాస్టర్స్కి ఇవ్వడం మొదలెట్టాము. అప్పటికే 2016 నుంచే చాలామంది మాస్టర్స్ కెనడాలో కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఆనాపానసతి మెడిటేషన్ మీద. జూమ్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. దీనికి రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. అది కాకుండా వెజిటేరియనిజం మీద చాలామందికి చెప్తూ ఉన్నాము. నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి ఎవరు కనిపించినా వాళ్ళకి ఆనాపానసతి మెడిటేషన్ మీద, వెజిటేరియనిజం మీద, ఇంకా పిరమిడ్ సైన్స్ పైన చాలామందికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. చాలా గుడ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. చాలామంది మంచి రెస్పాన్సెస్ ఇస్తున్నారు, మంచి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నారు. వాట్సాప్ వల్ల మనకి చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, ఫ్రెండ్ గ్రూప్స్ ఉన్నారు. సో ఈ ఆనాపానసతి మెడిటేషన్, వెజిటేరియనిజం అండ్ పిరమిడ్ పవర్ స్ప్రెడ్ చేయడం కోసం ఈ ఫ్రెండ్స్ చాలా ప్రయత్నిస్తున్నాం. ఈ ఫ్రెండ్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఏంటి, వై వీ షుడ్ డూ మెడిటేషన్. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు చెప్పినట్టు మెడిటేషన్ ఈజ్ ద ఎసెన్స్. మనం అది చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా లైఫ్లో చాలా థింగ్స్ మనకి ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతాయి. ఆటోమేటిక్గా దే ఫాల్ ఇన్ ప్లేస్. మనం అనుకున్నవన్నీ సాధించవచ్చు. అది కాకుండా మనకి చాలా మనోబలం, ధైర్యం ఇవన్నీ వస్తాయి. సో ఈ మాటలు మనకి ఈ ఫ్రెండ్స్కి చెప్తూ చాలామంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఇందులో రావడానికి, విచ్ ఇస్ యాక్చువల్లీ చాలా మోటివేటింగ్గా కూడా ఉంది ఆ రెస్పాన్సెస్ చూస్తున్నప్పుడు మాకు. కాబట్టి వీ వుడ్ కంటిన్యూ టు డూ అవర్ పార్ట్ ఇన్ స్ప్రెడింగ్ ఆనాపానసతి మెడిటేషన్ ఇన్ కెనడా అండి. థ్యాంక్ యూ. ఇవి నాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.